భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే రథమే ఉండ్రాళ్ళ తద్ది. భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తద్ది. ఈ నోముకు మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉన్నది. ప్రత్యేకంగా ఉండ్రాల నివేదన కలిగిన నోము కావడంచే తద్ది అను మాట మూడవ రోజు తదియ అనే అర్థంతో వాడబడినది కనుక తదియ ఉండ్రాల తద్దిగా పిలువబడుచున్నది. ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున అంటే బహుళ తదియన ఉండ్రాల తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వీకులు నిర్ణయించారని, అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ఉండ్రాల తద్ది వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉన్నది. పూర్వము ఒక రాజు 7 భార్యలు కలిగి ఉన్న ఒక వేశ్య అయిన చిత్రాంగిపై ఆయనకు మొక్కు ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్ది నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అయిన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాల తద్ది నోము జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది. రాజు అలాగే అని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగాని గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాళ్లను చేసి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా 5 ఏళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది. భాద్రపద తృతీయ తిథి నాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఉండ్రాలను చేసి వండి గౌరీదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచార విధిగా పూజ గావించి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి మరో 5 ఉండ్రాళ్లను వాయనముపై దక్షిణ తాంబూలాలను ఉంచి 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఇలా తమ తమ శక్తిని బట్టి వాయనంతో చీర రవికలను కూడా సమర్పించుకొనవచ్చును. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును 5 సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికీ పాదాలకు పసుపు పారాని రాసి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది అక్షింతలను వేయించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ముఖ్యంగా పెళ్లి కాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలను పొందుతారని, మంచి భర్త లభిస్తాడని పురోణోక్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.